చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మా ప్రియ పరలోకపు ప్రభువా, తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈ రోజుకు మన యొక్క వాక్యాంశముగా సమాధానము, పీస్ లేదా శాంతి అనేటువంటి అంశాన్ని మనం తీసుకుందాం. ఏంటండి? సమాధానము లేదా శాంతి, పీస్ అనేటువంటి అంశాన్ని ఈరోజు మన యొక్క వాక్యాంశంగా మనం తీసుకుందామండి. ఏమంటే, ఒక మనిషి తన జీవితంలో విస్తారమైనటువంటి డబ్బును సంపాదించినప్పటికీ, విస్తారమైనటువంటి ఆ యొక్క ధనాన్ని, ఆ యొక్క ఆస్తిపాస్తుల్ని, పొలములను, ఇళ్లను సంపాదించినప్పటికీ, అనేక మంది మనుషుల్ని సంపాదించినప్పటికీ ఆ వ్యక్తి జీవితంలో సమాధానం లేకపోతే, పీస్, ఆ శాంతి లేకపోతే ఏంటండి ప్రయోజనం? వాక్యంలో రాయబడినట్లుగా మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనం మనం చదువుకున్నట్లయితే, మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనంలో ఒక మాట ఉందండి. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? ఈరోజు ఒక మనిషి సర్వలోకమును, ఈ సర్వభూమిని సంపాదించుకోగలుగుతున్నాడు. లేదా ఒకవేళ సంపాదించుకున్నప్పటికీ ఆ వ్యక్తి జీవితంలో ఆ యొక్క ప్రశాంతత, ఆ యొక్క శాంతి ఆ వ్యక్తి జీవితంలో లేకపోతే ఏంటండి ప్రయోజనం? ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి అలాంటి శాంతిని, అలాంటి నెమ్మదిని, ఆ పీస్ని ఇవ్వడం కోసమే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చారండి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో రాయబడింది ఒక వాక్యం, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో, పీస్ ఐ లివ్ విత్ యూ, మై పీస్ ఐ గివ్ యూ, ఐ డు నాట్ గివ్ టు యూ యాజ్ ద వరల్డ్ గివ్స్, డు నాట్ లెట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్డ్ అండ్ డు నాట్ బి ఎఫ్రైడ్. ఆ వాక్యం మనం చదువుకుందామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి మాట, నేను నా శాంతిని మీకు ఇస్తున్నాను, నేను నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటం లేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడండి. హల్లెలూయా. ఈరోజు అలాంటి ఒక నెమ్మదిని, అలాంటి ఒక ప్రశాంతతను, అలాంటి ఒక శాంతిని మన జీవితంలో మనం పొందగలుగుతున్నామా? ఈరోజు అలాంటి ఒక నెమ్మదితో మనం జీవించగలుగుతామా? వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఏమండి, ఈ సమాధానం అనేది, ఈ పీస్ అనేది ఎంతో విలువైంది. అది ఆత్మఫలాల్లో ఒకటండి. మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మఫలాలు మనం జాగ్రత్తగా చూసినట్లయితే గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో మరి ఆత్మఫలాల గురించి రాయబడింది. అందులో ప్రేమ, ఇంకేమున్నాయండి? ప్రేమ, సంతోషము, సమాధానము. అంటే ఈ యొక్క సమాధానం అనేది ఆత్మఫలాల్లో ఒకటిగా మనం చూడొచ్చు. ఆ వాక్యం మనం చదువుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఏమండి, ఆత్మఫలాల్లో మరి 3వదిగా ఉన్నది ఏంటండి? సమాధానము, పీస్. ఈరోజు అలాంటి ఒక సమాధానము, అలాంటి ఒక శాంతి నిజంగా మన జీవితాల్లో ఉందంటారా? ఈరోజు ఈ యొక్క లోకం యొక్క పరిస్థితి, ఈ మనుషుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, అంత బిజీ జీవితాలు కదండి. మరి ముందుగానే
ఆ యొక్క ప్రిపరేషన్తో, ఆ యొక్క ప్లానింగ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో మరి ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవడంలోనూ, ఏమండి వాటికి తగినట్లుగా ముందుగానే ప్రిపరేషన్ చేసుకోవడంలోనూ నిమగ్నమైపోతున్నాడు. చాలా అంటే ఒకలాంటి బిజీ షెడ్యూల్లో ఒక మనిషి తన జీవితాన్ని ఖర్చు పెట్టేస్తున్నాడు కదండి. కానీ ఇలా ఒక మనిషి జీవిస్తూ తన ప్రస్తుతాన్ని, తన ప్రజెంట్ టైంని, ఆ యొక్క ప్రశాంతతను, ఆ యొక్క శాంతిని ఆ మనిషి మిస్ అవుతున్నాడండి. దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ సమయాన్ని దేవునికి ఇవ్వట్లేదు. దేవుని వాక్యానికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను ఆ వాక్యానికి ఇవ్వలేకపోతున్నాడు. తన హృదయంలో ఒక కలవరం, తన హృదయంలో ఒక అసమాధానం, ఒక నెమ్మది లేని పరిస్థితుల్లో ఈరోజు ఒక వ్యక్తి జీవిస్తున్నాడండి. మరి నిజంగా అలాంటి శాంతి, అలాంటి నెమ్మది మనకి ప్రభు ఇస్తానని చెప్పి ఆయన వాక్యం ద్వారా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనం బైబిల్ గ్రంథంలో ఒక భక్తుని ప్రార్థనను మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఒక భక్తుడు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడండి. ఆయన ఏ రకంగా ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థన ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలో కూడా మనం జాగ్రత్తగా మనం చూద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 30వ అధ్యాయంలో 8 నుంచి మనం చదువుకున్నట్లయితే, సామెతల గ్రంథం 30వ అధ్యాయము 8 and 9 verses. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ఏమండి చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మరి ఇక్కడ రాయబడింది, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుమో. దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు, అయ్యా వ్యర్థమైన వాటిని, నీవు అసహించుకునే వాటిని, మరి నీవు తృణీకరించిన వాటిని, మరి నీకు ఇష్టం లేని వాటిని, ఆ వ్యర్థమైన వాటిని, మరియు ఇంకా ఏమున్నాయండి, అబద్ధములను నాకు దూరముగా ఉంచు నాయనా అని ఈ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా మొన్న బహుశా మీరు న్యూస్ ఛానల్స్తో మీరు చూసే ఉండుంటారు. వెన్స్డే రోజున కర్ణాటకలో బెంగళూరు సిటీలో చిన్నస్వామి స్టేడియం జరిగినటువంటి ఘటన బహుశా అందరికీ తెలిసే ఉంటుందండి. అక్కడ మరి కొన్ని లక్షల మంది ఒక్కసారిగా అక్కడికి వచ్చేసారంటండి. అక్కడికి వచ్చినప్పుడు ఆ యొక్క తొక్కిసలాట్లో సుమారు 11 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఇంకా 47 మంది 47 మెంబర్స్ వేర్ హాస్పిటలైజ్డ్. వారు హాస్పిటల్లో వారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారండి. అక్కడ ఏంటి, ఎందుకు అన్ని లక్షల మంది మరి పోగయ్యారు అని అంటే, మరి ఆ యొక్క ఐపీఎల్లో ఒక టీం గెలిచింది. ఆ టీంకి సపోర్టర్స్గా ఉన్నటువంటి ఈ ప్రజలందరూ కూడా ఒక్కసారిగా అక్కడ గుమ్ముగూడుకున్నారు. ఏమండి మరి వాస్తవంగా మనం ఆలోచించుకుందాం. మరి ఆట అన్నాక ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు కదండి. అది సహజం. గెలవడం, ఓడిపోవడం అనేది సహజం. కానీ మరి ఇన్ని లక్షల మంది తమ ప్రాణాలు కోల్పోయే విధంగా అక్కడ గుమ్ముకోవడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అండి? 11 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. నిజంగా అది అంత అవసరమా మనకి? అంతలా వాటికి ఇంపార్టెన్స్ ఈరోజు మనిషి ఇస్తున్నాడు కదా. అది ఏ విధంగా ఒక మనిషికి ఉపయోగపడుతుంది అనేది మనం ఆలోచించుకోవాలండి. కేవలం అది మాత్రమే కాదు, ఇంకా ఎన్నో వ్యర్థమైన వాటిని ఈరోజు మనిషి అనుసరిస్తూ మరి ఏదైతే ముఖ్యమైన ఉన్నావో వాటిని పక్కకు పెట్టేసి వ్యర్థమైన వాటిని, అనవసరమైన వాటిని మనిషి మరి వాటి వెనకాల తిరుగుతూ ఉన్నాడు. ముఖ్యమైన వాటిని త్రోసివేస్తున్నాడు. తన జీవితంలో మరి ముఖ్యమైనటువంటి విషయాల్ని పక్కకు నెట్టేయడం ద్వారా మరి ఎన్నో కోల్పోవలసినటువంటి పరిస్థితుల్లోనికి ఆ వ్యక్తి వెళ్ళిపోతున్నాడండి. నిజంగా మరి ఇక్కడ వాక్యంలో రాయబడినట్లుగానే వ్యర్థమైన వాటిని, అబద్ధములను అయ్యా నాకు దూరంగా ఉంచు నాయనా అని చెప్పి ఈ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. విశ్వాసులంగా, క్రీస్తును నమ్ముకున్న వారంగా వ్యర్థమైనవి ఏవో, ముఖ్యమైనవి ఏవో, నిజం ఏంటో అబద్ధం ఏంటో అనేటువంటి జ్ఞానం కలిగి ముందు మనం ఆలోచించగలగాలి.
ఏది నా ఆత్మీయతకు, ఏది నా జీవితానికి ముఖ్యమైంది, విలువైంది, అవసరమైంది అని తెలుసుకుని వాటికి అనుగుణంగా మనం ముందుకు వెళ్ళగలిగితే మనం నష్టపోకుండా ఉంటాం. మన ద్వారా మరి ఎవరిని మనం నష్టపరచకుండా మనం జీవించగలుగుతామండి. హల్లెలూయా. మరి ఆ తర్వాత మనం చూసినట్లయితే పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము అంటే నైదర్ రిచెస్ నార్ పోవర్టీ. అక్కడ ఎందుకు ఆ విధంగా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు అని అంటే ప్రివెంటింగ్ బోత్ ద టెంప్టేషన్స్ ఆఫ్ వెల్త్ అండ్ ద డెస్పరేషన్ ఆఫ్ పోవర్టీ. అంటే ప్రివెంటింగ్ బోత్ ద టెంప్టేషన్స్ ఆఫ్ వెల్త్ అంటే ఆ యొక్క విపరీతమైనటువంటి ఆ యొక్క ధనాపేక్ష, ఆ ధనాపేక్షను అక్కడ ఆ వ్యక్తి తృణీకరిస్తున్నాడు. అదేవిధంగా విపరీతమైనటువంటి కరువు, ఆ యొక్క పోవర్టీని కూడా ఆ వ్యక్తి మరి వద్దు అని దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడండి. ఈరోజు మరి నిజంగా ఈ రెండు విషయాలు అంటే విపరీతమైనటువంటి ఆ యొక్క ధనము లేదా పోవర్టీ, ఈ రెండు విషయాల్లో ఓ మనిషి ఏ విధంగా ఆలోచిస్తాడు అని అంటే ఎక్కువైనడలా నేను కడుపు నిండిన వాడనే నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ఏమండి, ఈ రెండు సందర్భాల్లోనూ కూడా మనిషి కామన్గా కోల్పోయేది ఏంటి అని అంటే సమాధానాన్ని కోల్పోతాడు. ఆ యొక్క పీస్ని, ఆ యొక్క ప్రశాంతతను, ఆ యొక్క శాంతిని కోల్పోతాడు కదండి. ఒకవేళ విస్తారమైన డబ్బు వచ్చేస్తే ఆ డబ్బు వెనకాలే అహంకారము, గర్వము ఆ వ్యక్తి జీవితంలోకి వస్తుంది. ఎప్పుడైతే ఆ యొక్క అహంకారము, గర్వం ఆ వ్యక్తి జీవితంలోకి వస్తుందో తన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క నెమ్మదిని ఆ వ్యక్తి కోల్పోతాడు. అలా కాకుండా మరి ఆ యొక్క కటిక పేదరికంలోకి ఆ వ్యక్తి దిగజారిపోయినప్పుడు దేవుని ఆజ్ఞను, దేవుని మాటను మీరి మరలా తన హృదయంలో ఆ యొక్క నెమ్మదిని కోల్పోతాడండి. అందుకే ఆ భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా నాకు పేదరికం వద్దు, నాకు ఐశ్వర్యం వద్దు, మరి నాకు ఏం కావాలయ్యా అని అంటే నాకు తగినంత ఆహారం ఇవ్వు నాయన, నా అవసరాలు తీర్చు ప్రభువా, నాకు ఏది మంచితో, నాకు ఏది మేలుకరమైందో అది నాకు చెయ్యి ప్రభువా చాలు అని చెప్పి ఆ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు అనంటే ఆ వ్యక్తి తన జీవితంలో నిజమైనటువంటి ఆ యొక్క నెమ్మదిని, శాంతిని కోల్పోకూడదని ఆ వ్యక్తి అనుకుంటున్నాడండి. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తు మన కొరకు ఆయన శాంతినే ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. మరి ఆయన శాంతిని తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఈరోజు అలాంటి నెమ్మది కలిగి జీవించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఒకవేళ ఆ యొక్క శాంతిని, ఆ యొక్క మన యొక్క సమాధానాన్ని ఏది మన దగ్గర నుంచి దొంగిలిస్తుంది, మనం ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ఉండకూడదు అనేటువంటి విషయాలను కూడా మనం ధ్యానించుకుందామండి. ముందుగా రోమాపత్రిక 12వ అధ్యాయము 3వ వచ్చి మనం చదువుకున్నట్లయితే రోమన్స్ చాప్టర్ 12 verse 3. కాదండి, రోమా 12:3 తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారము తాను స్వబుద్ధి గలవాడుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఏమండి, ఇక్కడ వాక్యంలో ఏం రాయబడిందంటే తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. ఒక వ్యక్తి తన జీవితంలో నెమ్మదిని, శాంతిని ఎప్పుడు కోల్పోతాడో తెలుసా అండి? తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకున్నప్పుడు దేవుడు మనల్ని ఒక స్థితిలో పెడతాడండి. ఆ స్థితిలో మనల్ని దేవుడు ఆయన పోషిస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు. మనకి దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి మనం ఏం చేయాలి అని అంటే మొదట మనం దేవునికి కృతజ్ఞతలు తెలియజేసే విధంగా ఉండాలి. మనకి దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి అందులో మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో అప్పుడు అనేకమైన వాటి మీద మనల్ని దేవుడు నిర్మిస్తాడు, అనేకమైన వాటి మీద మనల్ని దేవుడు మరి ఏర్పరుస్తాడు. అలా కాకుండా ఎప్పుడైతే మనం అవతలి వ్యక్తితో కంపేర్ చేసుకుంటూ, అవతలి వ్యక్తితో పోల్చుకుంటూ, అదిగో ఆ వ్యక్తికి బ్రాండ్ న్యూ కార్ ఇచ్చావు ప్రభువా, మరి నాకు నేను ఇంకా స్కూటర్లోనే ఉన్నాను, అదిగో ఆమె చక్కగా ఆ యొక్క మంచి జ్యువెలరీ వేసుకుంది, నాకు ఆ జ్యువెలరీ లేదు, ఆమె చక్కగా ఆ కాంచీపురం చీర కట్టుకుంది, నాకు ఆ చీర లేదు, ఆమెకు మంచి ఇల్లు ఉంది, నాకు లేదు అని చెప్పి ఎప్పుడైతే
తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకుంటూ అవతలి వ్యక్తితో పోల్చుకుంటూ ఉంటాడో ఆ క్షణమే తన హృదయంలో నెమ్మదిని, శాంతిని ఆ వ్యక్తి కోల్పోతాడండి. ఈవెన్ తనకి దేవుడిచ్చినటువంటి వాటిని కూడా తను అందులో కూడా సంతోషించలేడు, అందులో కూడా దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతించలేడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, అయ్యా మీరు ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క విశ్వాస పరిమాణము ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడుగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలను అని చెప్పి దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడండి. ఈరోజు మరి ఏ విధంగా మనం జీవిస్తున్నాం, ఏ విధంగా మనం ఆలోచిస్తున్నాం? అవతలి వ్యక్తులను చూసో లేకపోతే మరొకరిని చూసో ఇంకొకరిని చూసో ఎప్పుడూ కూడా మనం కంపారిజన్స్ పెట్టుకోకూడదు. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. మీ అందరికీ ఈ యొక్క థంబ్ ఉంటుంది కదండి, ఇక ఫింగర్ ప్రింట్ ఉంటుంది కదా. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వ్యక్తికి కూడా కామన్ ఫింగర్ ప్రింట్స్ ఉండవు. ఎందుకో తెలుసా అండి? దేవుడు ప్రతి వ్యక్తిని ప్రత్యేకంగానే సృష్టించాడు. దేవుడు ప్రతి వ్యక్తిని హీ క్రియేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ఏ స్పెషల్ వే. అలాంటప్పుడు మనం మరొకరితో ఏ రకంగా కంపేర్ చేసుకోవాలి? ఎందుకని మనం కంపేర్ చేసుకోవాలండి? మనకి దేవుడు ఒక సమయాన్ని ఆయన నిర్ణయిస్తాడు. ఆ సమయాన్ని దేవుడు నిర్ణయించినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని, ఆ దీవెనను మన యొద్ద నుండి ఎవ్వరూ దొంగిలించలేరండి. కాబట్టి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఆ నెమ్మదిని, ఆ శాంతిని మనం కోల్పోకూడదు అని అంటే మొదట మనం అవతలి వ్యక్తితో పోల్చుకోవడం మనం మానేయాలి. అవతలి వ్యక్తిని చూసి బాధపడడం మనం మానేయాలి. అవతలి వ్యక్తిని చూసి మరి అసూయపడడం మనం మానేయాలి. అప్పుడు మనం ఏ రకంగా అయితే ఉంటామో అప్పుడు మన హృదయంలో నుండి ఆ శాంతిని ఎవ్వరూ దొంగిలించలేరండి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయం మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 48వ అధ్యాయము 22వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 22వ దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరికైనా నెమ్మది ఉండదు? దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిస్తున్నాడు. మరి దుష్టులకు ఎందుకు నెమ్మది ఉండదు అనంటే వారి హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క పాపము, వారి హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క దుష్ట ప్రవర్తన వల్ల వారి జీవితంలో వారు ఎప్పటికీ నెమ్మదిని వారు పొందుకోలేరండి. ఉదాహరణకి మోసం చేసే వ్యక్తి తన హృదయంలో ఏముంటుందంటే, అయ్యో అమ్మ బాబోయ్ నా మోసం ఎప్పుడు బయటపడుతుందో అనే ఆలోచనలో ఉంటాడు, కానీ తన జీవితంలో ఎప్పుడు ఆ యొక్క నెమ్మదిని పొందుకోలేడు. పాపం చేసే వ్యక్తి, అమ్మో నా పాపం ఎప్పుడు బయటపడుతుందో, నా పాపాన్ని బట్టి నేను ఎప్పుడు అవమానాన్ని పొందుకోవాల్సి వస్తుందో అనే భయంతో ఉంటాడు, కానీ ఎప్పుడూ కూడా తన హృదయంలో ఆ యొక్క నెమ్మదిని పొందుకోలేడు. బైబిల్ గ్రంథంలో మరి దావీదు మనం చూసినట్లయితే ఒకానొక సమయంలో రాజులు యుద్ధానికి వెళ్ళవలసినటువంటి ఆ యొక్క వసంతకాలంలో తన మేడ గది మీద తిరుగుతూ ఉంటాడు. బేత్షెబా అనే స్త్రీ స్నానం చేస్తుండగా చూస్తాడు, ఆమెతో పాపం చేస్తాడు. అక్కడితో అయిపోయిందండి. నా పాపం ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి ఆ తర్వాత రకరకాల ప్రయత్నాలు చేస్తాడండి. ఆ బేత్షెబా భర్త అయినటువంటి ఊరియాని తీసుకొస్తాడు, ఆమె ఎద్దుకు పో అని చెప్తాడు. కానీ నా తోటి సైనికులు ఆ యొక్క యుద్ధంలో వారు పోరాడుతూ ఉంటే నేను నా భార్యతో సుఖించాలా, అలా చేయనని చెప్పి ఆ వ్యక్తి తన భార్య దగ్గరికి వెళ్ళకుండా ఉంటాడు. ఆ తర్వాత దావీదు ఏం చేస్తాడండి, ఆ ఊరియాని ఫ్రంట్ లైన్లో పెట్టి అతను చనిపోయేలా చేయమని చెప్పి పత్రికలు ఊరియా చేతుల మీదుగానే పంపిస్తాడండి. అంటే అప్పటి వరకు దావీదు జీవితం ఎంతో నెమ్మది, ప్రశాంతత కలిగి చక్కగా జీవిస్తాడు. ఎప్పుడైతే తన హృదయంలోనికి పాపం ఎంటర్ అయిందో, ఎప్పుడైతే ఆ యొక్క పాపాన్ని అతను చేశాడో వెంటనే తను ఏమైందనంటే మొదట తన హృదయంలో ఉన్నటువంటి నెమ్మది పోయింది, శాంతి పోయింది, పీస్ పోయింది. నా పాపాన్ని ఎలా కప్పిపుచ్చుకోవాలి అనే ఆలోచనతో మరో 10 పాపాలు చేసుకుంటూ వచ్చేసాడు. ఈరోజు ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ మన హృదయంలో పాపం ఉన్నట్లయితే మనం ఎప్పటికీ నెమ్మదిని పొందుకోలేమండి. ఒకవేళ మన మాటల్లో అబద్ధం ఉన్నట్లయితే ఎప్పటికీ మనం నెమ్మది పొందుకోలేం. ఎందుకంటే ఆ ఒక్క అబద్ధం ఏం చేస్తుందంటే 100 అబద్ధాల దగ్గర తీసుకొస్తుంది. ఆ ఒక్క అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మరొక 100 అబద్ధాలు ఆడవలసినటువంటి స్థితికి దిగజారుస్తుందండి. అమ్మో నా అబద్ధం ఎక్కడ బయటపడుతుందో, నేను చేసిన మోసం, నేను మాట్లాడినటువంటి ఆ కపటపు మాటలు ఎక్కడ బయటపడతాయో అని చెప్పి అనుక్షణం ఆ వ్యక్తి హృదయంలో ఆ యొక్క నెమ్మది లేనటువంటి స్థితిలో ఆ వ్యక్తి జీవిస్తూ ఉంటాడండి.
మరి ఇంకా మనం చూసినట్లయితే మరి ఒకవేళ దొంగతనాలు, ఏమండి, ఆ దొంగతనం చేసే వ్యక్తికి అసలు నెమ్మది ఉండదు. ఎందుకంటే అమ్మో నా దొంగతనాలు ఎప్పుడు బయటపడతాయో, నా బుద్ధి ఎప్పుడు బయటపడుతుందో, దాన్ని బట్టి నేను ఎప్పుడు నా తల దించుకోవాల్సి వస్తుందో అని చెప్పి ఆ వ్యక్తి భయపడుతూనే ఉంటాడు. తన జీవితంలో ఎప్పటికీ నెమ్మది ఉండదండి, ఎప్పటికీ ప్రశాంతత అనేది ఉండదు. ఈరోజు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితంలో నెమ్మది ఉండాలంటే, మన జీవితంలో ఆ యొక్క పీస్, ఆ యొక్క సమాధానం ఉండాలంటే మొదట దేవునితో అంటుకట్టబడినటువంటి అనుభవంలో మనం జీవించగలగాలి. దేవుని వాక్యంతో అంటుకట్టబడిన అనుభవంలో మనం జీవించగలగాలి. ఏమండి, నిజంగా అలాంటి అనుభవంలో మనం ఉంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఏ శ్రమ, ఏ నింద, ఏ బాధ కూడా మన జీవితంలో, మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క సమాధానాన్ని తీసివేయలేదండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ప్రాక్టికల్గా ప్రూవ్ చేయమంటారా? మీకు ప్రాక్టికల్గా ఒక ప్రూఫ్ చూపించమంటారా? సరే, చూపిస్తాను. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడు అయినటువంటి పౌలుని తీసుకోండి. అపోస్తలుడు పౌలు మరి యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోక మునుపు తనకి నచ్చినట్టుగా జీవిస్తున్నాడు, అనేక మందిని హింసిస్తూ వస్తాడు. ఆ తర్వాత యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నిజమైనటువంటి నెమ్మదిని పొందుకుంటాడు, ఆ యొక్క పీస్ని తన జీవితంలో అనుభవిస్తాడండి. ఆ తర్వాత అనేక చోట్ల అనేక మందికి యేసుక్రీస్తు ప్రభువుని కూర్చున్నటువంటి సువార్తను ప్రకటిస్తూ వెళ్తాడు. ఏమండి, ఆయన తన జీవితంలో తను వెళ్ళినటువంటి ఆ యొక్క మార్గం పూలపాన్పేం కాదండి. ఏదో సౌకర్యంగా ఆ వ్యక్తి సువార్త ప్రకటించే పరిస్థితులు లేవు. నిరంతరము నిత్యము పోరాటాలే, నిత్యము మరి ఆ యొక్క అవమానాలు, నిత్యము కూడా ఆ వ్యక్తిని గాయపరుస్తూ ఉండేవారు, ఆ వ్యక్తిని హింసిస్తూ ఉండేవారండి. అయినప్పటికీ కూడా అపోస్తలుడు పౌలు ఏ రోజు కూడా తన యొక్క ప్రశాంతతను, ఆ యొక్క నెమ్మదిని ఏ రోజు కోల్పోలేదండి. ఒకనొక రోజు ఈ విధంగానే యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తూ వెళ్తూ ఉంటే ఒకానొక చోట ఏం చేశారంటే, ఈ వ్యక్తి మా మతమునకు విరోధముగా, మా దేవుళ్ళకు విరోధంగా మరొక దేవుణ్ణి ప్రకటిస్తున్నాడు అని చెప్పి మరి పౌలుని తీసుకొచ్చి ఆ యొక్క విపరీతంగా బెత్తాలతో కొట్టి భయంకరంగా గాయపరిచి ఒక జైలు అధికారికి, ఒక చెరసాల నాయకునికి అతను అప్పచెప్పి, ఇదిగో ఈ వ్యక్తిని తీవ్రంగా కొట్టి చెరసాలలో పెట్టి బంధించండి అని చెప్తాడండి. మరి అతను ఆజ్ఞాపించినట్లే అతన్ని, అపోస్తలుడు పౌలుని భయంకరంగా కొడతారు. కొరడాలతో కొట్టిన తర్వాత చెరసాలలో పెట్టి ఒక బండకు బిగించి, ఏమండి, సంఖ్యలు వేసి ఒక బండకు బిగించి మరి ఆ యొక్క జైల్లో పెడతారు. అలాంటి స్థితిలో నిజంగా అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తి నెమ్మది కలిగి ఉండగలుగుతాడా అండి? సమాధానం కలిగి ఉండగలుగుతాడా? బట్ అపోస్తలుడు పౌలు అలాంటి సిచ్యువేషన్లో దేవునికి కీర్తనలు పాడుతూ, దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన కొరకు మరి పాటలు పాడుతున్నాడంటండి. హల్లెలూయా. పౌలుని కొట్టగలిగారు, హింసించగలిగారు, జైల్లో పెట్టగలిగారు, సంఖ్యలు వేసి బండకు బిగించగలిగారు, కానీ తన హృదయంలో ఉన్నటువంటి నెమ్మదిని, ఆ యొక్క సమాధానాన్ని తీసివేయలేకపోయారు. హల్లెలూయా. ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 23 నుంచి మనం చదువుకున్నట్లయితే, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకునెను, అందరి బంధకములు ఊడెను. ఏమండి, మరి ఆ యొక్క పౌలు శీలల్ని హింసించగలిగారు, కొట్టగలిగారు, గాయపరచగలిగారు, కానీ వారి జీవితాల్లో క్రీస్తు ద్వారా వారు పొందుకునేటువంటి సమాధానాన్ని వారి హృదయం నుంచి తీసివేయలేకపోయారు. ఈరోజు ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను మీకు శాంతిని అనుగ్రహింపవచ్చుతని, నా శాంతినే మీకు ఇస్తున్నాను, ఈ లోకం ఇచ్చినట్లు కాదు. అంటే ఏంటండి? ఈ లోకం కూడా మనకి శాంతిని ఇస్తుందా? ఈ లోకం కూడా మనకు సమాధానం ఇస్తుందా అంటే, క్షణికమైనటువంటి సుఖాలను ఈ లోకం ఇస్తుంది. అది డబ్బు ద్వారా అవనివ్వండి, మత్తు ద్వారా అవనివ్వండి, లేకపోతే ఇంకొక విధంగా అవనివ్వండి, పాపం ద్వారా అవనివ్వండి, క్షణికమైనటువంటి ఆ యొక్క
దాన్ని ఏమంటారు, కంఫర్ట్ని ఈ లోకం ఇస్తుంది. ప్రభు అంటున్నాడు, అలాంటి శాంతిని కాదు నేను మీకు ఇచ్చేది, నా శాంతినే, శాశ్వత కాలం ఉండేటువంటి ఆ యొక్క శాంతిని, శాశ్వత కాలం ఉండేటువంటి ఆ యొక్క నెమ్మదిని, ఆ యొక్క పీస్ని మీకు ఇస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను. కాబట్టి నా కుమారుడా, నా కుమార్తె, నా కొరకు జీవించు, క్రీస్తుతో దేవునితో అంటుకట్టబడినటువంటి జీవితాన్ని నువ్వు జీవించు, దేవుని వాక్యాన్ని కలిగి నువ్వు జీవించు. అప్పుడు నీ హృదయంలో నుండి ఆ శాంతిని ఎవరు తొలగించలేరని చెప్పి దేవుడు ప్రతి ఒక్కరితో దేవుడు తొలగిస్తున్నాడండి. కాబట్టి ఈ యొక్క వాక్యం ప్రతి ఒక్కరూ కూడా తమ హృదయాల్లో దేవుని వాక్యం ఏం చెబుతుంది, దేవుని చిత్తం ఏంటి అని పరీక్షించి తెలుసుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళాలని, అంతకు మించింది దుష్టుని వల్ల వచ్చిందనే సత్యాన్ని మనం తెలుసుకుందాం. దేవుడు మనకిస్తున్నటువంటి ఆ యొక్క శాంతిని మరి ఏ కారణం చేత మనం దాన్ని కోల్పోకుండా దాన్ని ఎల్లప్పుడూ మనం భద్రంగా కాపాడుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయుటకు సహాయం దయచేయండి. నాయన, ఈ లోకమునకు తండ్రి మీ శాంతిని, మీ సమాధానాన్ని నేను ఇవ్వడానికి వచ్చానని చెప్పి మీరు వాక్యం ద్వారా చెప్తున్నారు ప్రభువా. అలాంటి శాంతిని మా అందరికీ దయచేయవలసిందిగా, అలాంటి నెమ్మదితో, అలాంటి సంతోషంతో మేము జీవించుటకు మా అందరికీ మీ కృపా సహాయం మీరే అందించవలసిందిగా తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందాలండి.